రోజు ఫలం గురించి కొన్ని విషయాలు మనం ధ్యానం చేయబోతా ఉన్నాం. ఫలం పొందాలంటే మరి ఎలా పొందగలం చాలాసార్లు నేర్చుకున్నాం. ఈరోజు ప్రత్యేకమైనటువంటి అంశాన్ని వ్యవసాయ సంబంధంగానైనా, ఉద్యోగ సంబంధంగానైనా, పరిచర్య సంబంధంగానైనా, దేని విషయంలోనైనా ఫలం పొందాలి అంటే ఏ విధంగా పొందగలం, దాని గురించి వాక్యం ఏం తెలియజేస్తూ ఉంది అన్న విషయాలు ఈరోజు నేర్చుకుందాం. అమ్మాయిలు పొలాలు మంచిగా పండాలని ఆశపడతా ఉంది. పొలాల గురించి, వర్షం గురించి ప్రార్థన చేయమంది. కాబట్టి కోర్టు అందుకే ఏర్పాటు చేసుకుంది. కొన్ని విషయాలు ఈ సందర్భంగా మనం జ్ఞాపకం చేసుకుందాం. తిమోతి 2వ పత్రిక 2వ అధ్యాయం 6వ వచనం. పాలు పొందాలి అంటే పాటు పడాలి. పాటు పడకుండా, కష్టపడకుండా ఏది రాదు, ఫలం పొందలేం. ఈ విషయాన్ని ఆత్మీయ బిడ్డగా ఉన్నటువంటి తిమోతి గారికి అపోస్తలుడైన పౌలు రాస్తా ఉన్నాడు. వీటిని కాపరి పత్రికలు అంటారు. కాపరి కూడా మరి కష్టపడి ప్రయాసపడితేనే ఫలం పొందుకోగలుగుతాడు, లేకపోతే ఫలం పొందుకోలేరు. వ్యవసాయదారుడైనా, ఉద్యోగస్తుడైనా, మరి దేంట్లోనైనా ఫలం కావాలంటే కష్టపడితేనే ఫలం దొరుకుతుంది అన్న విషయాన్ని మనం చూస్తూ ఉన్నాం. ఇదే సూత్రం. ఆ విషయాన్ని మనం గమనించాలి. అందుకని ఈ పరిచర్యలో పాటుపడాలి, కష్టపడాలి, ప్రయాసపడాలి, ఆత్మల భారం కలిగి ఉండాలి అన్న విషయాలు ఎన్నో ఈ కాపరి పత్రికల్లో మనం చూడగలం. దీంట్లో పోలిగ్గా చెప్పాడనమాట. వ్యవసాయదారుడు ఫలం పొందాలంటే ప్రయాసపడాలి, అప్పుడే పంటలో పాలు పొందుతాడు, పుచ్చుకోగలుగుతాడు అన్న విషయాన్ని మనం చూస్తూ ఉన్నాం. కొరింథీయులకు కూడా ఏమి రాశాడంటే పౌలు గారు, 1 కొరింథీ పత్రిక 9వ అధ్యాయము 10వ వచనం. ఎద్దు గురించి కూడా ఇక్కడ రాశాడు, పొలము గురించి కూడా రాశాడు. ఇది వాటి గురించే కాదు, మన గురించి కూడా రాయబడ్డాయి. ఇప్పుడు వ్యవసాయం చేస్తున్నాడు, పంట పండిద్దనే కదా ఆశతో, మరి కష్టపడి డబ్బులున్నా లేకపోయినా అప్పు తెచ్చి అయినా సరే మరి విత్తనాలు తీసుకొచ్చి వేసి ప్రయాసపడి చేస్తూ ఉన్నాడు. దేనికని? ఆశ. ఇప్పుడు వ్యవసాయం చేస్తే ఆశ వస్తుంది అని కష్టపడతాడు. పరిచర్య చేసేవాళ్ళు కూడా మరి ఫలం రావాలి. మాకు ఇదే పొలం. పరిచర్య చేసే వాళ్ళకి పొలం, మీకు భూఫలం, మీకు భూమిలో ఆ ఫలం, మాకు సంఘమే పొలం. ఈ పొలంలో మేము ప్రయాసపడుతున్నాము అంటే, కష్టపడుతున్నాము అంటే ఫలితం పొందాలి కదా, మరి జీవించాలి కదా. మరి మీ కుటుంబానికి సంవత్సరం అంతా కూడా ధాన్యం కావాలి, వాళ్ళకు పోషించబడాలంటే మీరు కూడా పొలం పనిచేస్తారు, ఆశపడతారు. అదేవిధంగా మనం దైవజనులు కూడా అదేవిధంగా ప్రయాసపడతారు అని కొరింథీయులకి చెబుతూ ఉన్నాడు. చదువు. కళ్ళం తొక్కిస్తూ ఉంటారు, కాళ్ళు నొప్పులు పుడుతూ ఉంటాయి కదా, లాక్కుపోతూ ఉంటాయి, అయినా కూడా తొక్కుతారు. ఎందుకంటే పాలు పొందొచ్చు. ఆ తొక్కిన వాళ్ళకి మరి ఎంతో కొంత ఇస్తారు కదా, ఎంతో కొంత కొలుస్తారు కదా. పనిచేసిన వాళ్ళకి, నూర్చిన వాళ్ళకి పొద్దున మనకు తెల్లారగట్ట 5ంటికి వెళ్తూ ఉంటారు కదా, నూరు చేసే సమయాల్లో కదా, మంచు పడుతూ ఉంటుంది, వచ్చి కొడతారు, నూరు పూలు చేస్తారు. తర్వాత వాళ్ళు చేసినందుకు ఎంత కొంత ఇన్ని బస్తాలను, లేకపోతే ఇన్ని మానికలను ఏదో ఒకటి వాళ్ళు ఇస్తారని ఆశతో కదా వాళ్ళు పొద్దున్నే లేచి ఆ డస్ట్ వస్తున్నా, ముక్కుల్లోకి వెళ్తున్నా, ఆ పంక గాలి పెడతాం కదా, గాలి లేకపోతే మరి అవన్నీ చేస్తున్నా కూడా వాళ్ళు ప్రయాసపడి చేసేది దేనికి? పంటలో పాలు పొందాలని. మాకు అవకాశం ఉన్నా, అవకాశం లేకపోయినా, బాగున్నా బాగోపోయినా, ఇబ్బందులున్నా, అకేషన్స్ ఉన్నా కూడా అన్నీ మానుకొని సంఘంలో ఫోటోలు పెట్టుకొని పరిచర్య చేసేది ఎందుకు?
ఫలం పొందాలనే కదా. ఏమ్మా? అవును. ఫలం రాకపోతే ప్రయాసపడటం, కష్టం చేయటం వ్యర్థమే కదా. అది దేంట్లోనైనా అంతే, పొలంలోనైనా సరే, పరిచర్యలోనైనా సరే. యేసు మీకు మేము చేసేవన్నీ కూడా ఆత్మ సంబంధమైనవి, మీరేమో శరీర సంబంధమైనవి కదా. అంటే ఆత్మ సంబంధమైనవి గొప్పవా, శరీర సంబంధమైనవి గొప్పవా అంటే ఆత్మ సంబంధమైనవే గొప్పవి. కానీ శరీర సంబంధంగా చూసే అంతగా ఆత్మ సంబంధమైన పనిచేసే వారి పట్ల శ్రద్ధాభక్తులు ఉండటం లేదు. పాలు పొందే విషయంలో కూడా పెద్దగా ఏమీ కనపడటం లేదు. ఆ విషయాన్నే పౌలు గారు ఈ సంఘానికి చెబుతున్నాడు. మనం కాదు కానీ కొరింథీ సంఘానికి ఈ మాట చెప్పారు. యేసు ప్రభువారు కూడా ఒక మాట చెప్పారు ఈ విషయంగా. యోహాను సువార్త 4వ అధ్యాయము 36వ వచనం. మరి సంతోషించాలంటే జీతం రావాలా. ఇచ్చేవాడు బాగా పండాలి, ఆడు సంతోషిస్తాడు. కోసేవాడు ఊరగొస్తాడా? కష్టపడి కోస్తాడు కదా, ప్రయాసపడి. ఒక్కోసారి నీళ్ళు ఉంటాయి, ఆ నీళ్ళు దిగబడి కోస్తూ ఉంటారు. చేతులు కోసుకునే వాళ్ళు కూడా ఉంటారు. చాలా రిస్క్. పాములు కూడా వస్తాయి, కాళ్ళకి పాములు కూడా చుట్టుకున్న సందర్భాలు నేను చూశాను. నేను శాలకు వచ్చేవాడిని. మొదట్లో నేను పరిచర్యకు వచ్చినప్పుడు చాలా కూడా ప్రార్థన చేయించుకునేవాళ్ళు. తెగులు వచ్చినప్పుడు నడిచేళ్ళండి గట్లు మీద జారినా కూడా. అప్పుడు కొంచెం యంగ్గా ఉన్నాను కాబట్టి అన్ని శాలకు వెళ్ళేవాడిని, మన శాలన్నిటికి కూడా చేసేవాడిని, నాటేసేవాడిని. అయ్యగారు మీ చేత్తో ఒక 5 గుప్పిళ్ళు పెట్టండి అని ఇచ్చేవాళ్ళు, నాటేసేవాడిని, అన్ని చేసేవాడిని. అట్లనే కృష్ణ గారు వాళ్ళు నమ్మటానికి కారణం అదే. పోయింది ఇక బతకదు అనుకున్నారు. మరి ప్రేర చేసి ప్రేరాలు తెలిస్తే ఇంత వాళ్ళు వ్యవసాయం చేసినాక ఎప్పుడు పండనంత పంట పండిందంట ఆ సంవత్సరం. అందుకని కృష్ణ గారు ఎక్కడున్నా చెబుతాడు, అందరికీ చెబుతాడు. నిజంగా అప్పుడు అన్ని చేలకు కూడా వచ్చేవాడిని, చాలా చేలకు వచ్చి ప్రార్థన చేసేవాడిని. కాబట్టి మరి ఏదో ఒక మరి ప్రతిఫలం అదే కదా, ఇక దాని మీద వాళ్ళు జీవించేది. నా చదువమ్మ. అయితే కొంతమంది జీతం అన్నది ఇవ్వటంలో వెనకాడేవారుగా ఉంటారు. మనకైతే ఒకరోజు కూలి తగ్గిందనుకో, లెక్కల్లో తేడా వచ్చిందనుకో, మన మేస్త్రి ఉంది కదా యశోదమ్మ గారు, దుంప దించేస్తారు. శాంతమ్మ గారిది మేము వచ్చాము అని చాలా గొడవ చేస్తారు. మరి పరిచర్య చేసే వాళ్ళకి అయితే నిజం అబద్ధం కాదు, నేను దేవుని స్థానంలో కూర్చొని చెబుతూ ఉన్నాను. చాలామంది కూటాలు పెట్టించుకొని కానుక ఇవ్వరు. వాళ్ళ కూటమి పెట్టించుకున్న రోజు కూడా కానుక ఇవ్వని వాళ్ళు ఉన్నారు. అయినా వాళ్ళకి సంవత్సరాల తరబడి నేను కూటమి పెడతానే ఉన్నా. కొంతమంది 10 రూపాయలు ఇచ్చిన వాళ్ళు ఉన్నారు, కొంతమంది 20 రూపాయలు ఇచ్చిన వాళ్ళు ఉన్నారు. డబ్బు వైపు నేను చూడలేదు ఎప్పుడు కూడా. డబ్బు వైపు చూస్తే నేను ప్లాంట్ సూపర్వైజర్ ఉద్యోగానికి రిజైన్ చేసి సేవకు వచ్చేవాడిని కాదు. డబ్బు వైపు చూడాల. నేను కోరుకునేది ఇక్కడ చెప్పాడు చూసావా, నిత్య జీవార్థమైన ఫలం దేవుడు ఇస్తాడు కదా. మీరిస్తే కొలతలు వేస్తారు, కొలిసిస్తారు. ఆయన ఇస్తే కుమ్మరిస్తాడు. కాబట్టి మీ చేతుల్లో నుంచి కాకపోయినా నాకు దేవుడి నుంచి చేతుల్లో నుంచి తీసుకోవటం మహా ఇష్టం. ఎందుకంటే ఆయన కుమ్మరిస్తాడు కాబట్టి. ఆయన కుమ్మరించబట్టే ఈ 22 సంవత్సరాలు మీ మధ్యకి సూట్ కేసుతోనే వచ్చాను. పిల్లలు, చంటి పిల్లలు పట్టుకొని నేను. కానీ ఇన్ని సంవత్సరాల్లో నాకు దేవుడు ఏ లోటు చేయలేదు, ఏ కొరత లేదు. ఎందుకంటే ప్రతి విషయం నన్ను కుమ్మరించాడు. చాలామంది ఇవ్వని వాళ్ళు ఉన్నారు, ఇచ్చిన వాళ్ళు కూడా చాలా పాపం వాళ్ళకి కష్టమే, అది కూడా ఎక్కువే వాళ్ళకి. అయినా కూడా
వాళ్ళు తక్కువ ఇస్తున్నారు, వీళ్ళు ఎక్కువ ఇస్తున్నారు, తక్కువ వచ్చిన వాళ్ళకి కోటాలు తీసేసి ఎక్కువ ఇచ్చిన వాళ్ళకి పెడదాం, గొడవలు పడుతున్నారు, ఇదంతా ఎందుకు అని అనుకోను నేను. ఎందుకంటే నేను అది మంచిగా ఎంచుకుంటా. ఇవ్వకపోయిన దానికి డబుల్ ఆశీర్వాదాలు వస్తాయి నాకు అనుకుంటా. ఇచ్చిన దానికన్నా కూడా ఇవ్వని వాటికి రెట్టింపు ఆశీర్వాదాలు నాకు వస్తాయి. ఆ విషయంలోనే నేను వీటిని ఎక్కువగా ఆశించను అన్నమాట. నేను ఆ రోజు నేను వాళ్ళకి అప్పించినట్టే అనుకుంటాను నేను. సామెతల గ్రంథంలో ఒక మాట చదువుదామండి. ఏమ్మా 19వ అధ్యాయము 17వ వచనం. అది దేవునికి అప్పేటువంటి మాటలు అనుకున్నావా? వాళ్ళు డబ్బులు ఇవ్వకపోయినా, సందా పెట్టకపోయినా, ఏమ్మా నేను కూటం పెట్టేస్తా, కూటం జరిపేస్తా. అట్టా సంవత్సరాలు జరుగుతూనే ఉన్నాయి కూటాలు. ఇది కనికరంతో చేసిన సేవ కాబట్టి నాది పరలోకపు బ్యాంక్ అకౌంట్లో పడతా ఉంటే డబ్బులు. ఇక్కడేమో మీరు ఇచ్చినవన్నీ కూడా నా పర్సులో పడతాయి, నా బ్యాంకులు ఇక్కడ స్టేట్ బ్యాంకులోనో సెంట్రల్ బ్యాంకులోనో పడతాయి. నా ఫోన్ నెంబర్ మీద కొడితే డబ్బులు వచ్చి పడేస్తాయి. కానీ మీరు ఇవ్వని చూసారా, అవి పరలోకంలో పడతాయి. అది దేవుడు ఇప్పుడైనా ఇవ్వచ్చు, అప్పుడైనా ఇవ్వచ్చు. అప్పుడంటే ఎప్పుడు? చదువమ్మ, చదువుతా. దేవుడు ప్రత్యుపకారం చేస్తాడు. ఏది? కనికరంతో మనం పనిచేస్తే, వాళ్ళు ఇవ్వకపోయినా చేస్తే, బీదలని కనికరపడి పాపం వాళ్ళు అది ఇవ్వటమే ఎక్కువ, వాళ్ళు ఇవ్వకపోయినా పర్లేదు, వాళ్ళు భోజనం పెట్టకపోయినా పర్లేదు, ఏం పర్లేదు అని మనం సేవ చేస్తే దేవుడు ప్రత్యుపకారం ఇస్తాడు. ఎప్పుడు ఇస్తాడు? ఇప్పుడా అప్పుడా అంటే యేసు ప్రభు వారు చెప్పాడు 14వ అధ్యాయం లోకాసు వార్తలో 14వ వచనం. ఎందుకంటే వాళ్ళు ప్రత్యుపకారం చేయలేదు కాబట్టి నాకు ధన్యత వస్తుంది. నీతిమంతుల పునరుద్ధానంలో ప్రత్యుపకారం వస్తుంది. అది చాలు నాకు. దేవునికి స్తోత్రం. భూలోకంలో ఏమీ లేకపోయినా పర్లేదు, నీతిమంతుల పునరుద్ధానం ఉంటే చాలు నాకు. దేవునికి స్తోత్రం. ఈరోజు ఇండియన్ క్రిస్టియన్స్ డే, భారతదేశ క్రిస్టియన్స్ రోజు. ఎందుకంటే ఈరోజు థోమస్ చనిపోయిన రోజు, థోమస్ డే. దాన్ని జ్ఞాపకార్థంగా గుర్తుగా ఉండటానికి క్రీస్తు శకం 52వ సంవత్సరంలో భారతదేశానికి సువార్త తీసుకొచ్చింది తోమా గారే. ఆయన్ని అనుమానాలోడు, సందేహాలు రావు అని చాలా ఇదిగా మాట్లాడతారు కదా. యేసు ప్రభు వారు అని పిలిచి అవిశ్వాసి కాక విశ్వాసిగా ఉండు అన్న చెప్పిన మాటలే జ్ఞాపకం చేసుకుంటారు. కానీ వారు ఎంత కష్టపడి ప్రయాసపడ్డారు తెలుసా? చెన్నై దగ్గర మైలాపూర్ అన్న దగ్గర అని చాలా పరిచర్య చేశాడు. బరిసెలతో వెంటాడి పొడిసి చంపేశారు. హతసాక్షిగా అయ్యాడు. దేవుని కొరకు హతసాక్షి అయ్యాడు తోమా 72వ సంవత్సరంలో. 52వ సంవత్సరంలో భారతదేశానికి వచ్చాడు. 20 సంవత్సరాలు గొప్ప సేవ చేశాడు. ఇప్పటికీ ఇంకా అనేకులు మారు మనసు పొందుతానే ఉన్నారు. ఆయన తెచ్చిన సువార్త, మిషనరీలుగా తెచ్చింది మనకు సువార్త. భారతదేశానికి తోమా గారు యేసు ప్రభు శిష్యుడు తెచ్చాడు. ఆ రోజు ఈరోజు ఏమో అక్కడే చచ్చిపోయిన కాడే అక్కడ సమాధి కట్టారు. థామస్ మౌంట్ అంటారు దాని మీద. ఆయన ఎముకలు కూడా అక్కడ ఉన్నాయి, అక్కడ సమాధి చేశారు. దాని గుర్తుగా ఇండియన్ క్రిస్టియన్స్ డే అని పేరు పెట్టారు. థామస్ డే అని కూడా అంటారు. అన్ని జ్ఞాపకార్థంగా పెట్టుకున్నారన్నమాట ఈరోజు. నిజంగా వారు ఆ రోజు ప్రయాసపడబట్టే ఈరోజు ఈ భారతదేశంలో అనేకులు మరి మారు మనసు పొంది క్రీస్తుని తెలుసుకొని క్రీస్తు మార్గంలో నడుస్తూ ఉన్నారు. క్రీస్తు మార్గము అన్యాయం చేసేది కాదు,
మోసాలు చేసేది కాదు. ఆ, మంచి మార్గము, దురలవాట్లు మారుకునే మార్గం. దురలవాట్లు చెయ్యండి అని చెప్పేది కాదు మన మార్గం కదా. కీడు చేయమని చెప్పేది కాదు. వాడిని చంపండి, నేను చంపండి, వాడిని కొట్టండి, నేను కొట్టండి అని చెప్పేది కాదు. ప్రేమించమని చెప్పేది, క్షమించమని చెప్పేది యేసయ్య మార్గం. అవును, అవును, అవును. యేసుప్రభు వారు ఆ, కాబట్టి ఆ, క్రీస్తు మార్గము మంచిది. ఎవరైనా కూడా ఆ మాట చెబుతారు. ఆయన చూపించిన దయ, జాలి, కరుణ, క్షమాపణ ఎవరు చూపగలిగారు? ఎవరు చూపలేదు. ఎవరు మరణించారు? ఎవరు మరణించలేదు. నీ కోసం, నా కోసం, మన కోసం ఎవరైనా మరణించారా? ప్రాణం పెట్టారా? కన్నవాళ్ళు కూడా పెట్టలేదు, యేసై పెట్టాడు. ఎవరైనా తిరిగి లేచారా? సజీవుడుగా తిరిగి లేచారా? మరణాన్ని జయించి లేచారా? యేసుప్రభు వారు లేచారు. అందుకని మనం నమ్ముకోగలిగాం. అంతేగాని ఒకరిని విమర్శించటం కోసం కాదు, వాళ్ళని ఏదో అంటం కాదు. కానీ ఎవరు నమ్మకాలో వాళ్ళని. మనం అందరం భారతీయులమే. కాకపోతే క్రీస్తు మార్గం మనకి నచ్చింది, ఆ మార్గంలో నడుస్తున్నాం. ఎందుకంటే మన మత ప్రమేయం లేని రాజ్యం కనుక అన్ని మతాలను సవ్యంగా సక్రంగా చూస్తున్నారు. రాజ్యాంగంలో ఉంది కనుక నువ్వు ఏ మతాన్నైనా స్వీకరించవచ్చు. అవును. సరే, నేనేదో మా పొలం గురించి చెప్పమంటే పాస్టర్ గారిని ఇది తీసుకొచ్చి పెట్టాడు. ఆ, ఇది సేవా పొలం అమ్మ. ఆ, ఆ, సరే, వ్యవసాయదారుడి గురించి కూడా రెండు మాటలు చెప్తాను. యాకోబు పత్రిక 5వ అధ్యాయం మన మధ్యకాలంలో మనం జ్ఞాపకం చేసుకున్నాం. 7వ వచనంలో ఉమ్, 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 ఉమ్. అది ఓపిక ఉండాలి, శ్రమ పడాలి, ప్రయాసపడాలి, పాటు పడాలి, వాతావరణాన్ని కనిపెట్టుకోవాలి. ఏదైనా ప్రయాసపడితేనే ఫలం. వ్యవసాయం తాగి పడుకుంటే కాదు, ఇంటికాడ కూర్చుంటే కాదు అన్న విషయాన్ని మనం జ్ఞాపకం చేసుకోవాలి. ఎంత కష్టపడకుండా ఏ ఫలము కూడా ఎంతగా కనిపిస్తారో మన మొక్కలు విత్తనాలు జల్లి వచ్చింది కాడ నుంచి నీళ్లు పెట్టడంలో, మడి తడపటంలో, కలుపు తీయటంలో, వాటిని మళ్ళీ నారు మనం తీసుకెళ్ళి నాటించటంలో మరి అన్నీ కూడా చూసుకోవాలి. ఇవన్నీ చేస్తేనే ఫలం ఉంటుంది కదా. దేవునిది కూడా ఇవ్వాలి, లేకపోతే అది దేవునికి ఇవ్వకపోతే ఫలం రాదు, ఫలం పండదు కదా. అందుకని చాలామంది యువక నష్టపోయిన వాళ్ళు ఉన్నారు. ఇచ్చి నష్టపోయామన్న వాళ్ళు మీలో ఎవరన్నా ఉంటే చెప్పండి. ఆదివారం సన్మానం చేస్తాను. అభివృద్ధి చెందిన వాళ్ళు ఉన్నారు కానీ తగిన దానికన్నా తక్కువ ఇచ్చి ఏమికి వచ్చిన వాళ్ళు ఉన్నారు కానీ అవును. ఇప్పుడు మనం కూడా అంతకుముందు అన్ని చేసిన వాళ్ళమే, ముడుపులు కట్టిన వాళ్ళమే, ముడుపులు చెల్లించి వచ్చిన వాళ్ళమే, ఇచ్చిన వాళ్ళమే, దాన ధర్మాలు చేసిన వాళ్ళమే, అన్నదానాలు చేసిన వాళ్ళమే కదా. మనకి అక్కడ సెంటర్లో ఎప్పుడు కూడా భోజనాలు జరుగుతూనే ఉంటాయి, అన్నదానాలు చేస్తూ ఉంటారు కదా. దేవుని యొక్క వాక్యం చెబుతూ ఉంది, నీ ఆహారాన్ని నీళ్ళ మీద వేసుకో అన్నాడు ప్రసంగి. నేను మీద ఇటువంటి ఆహారం మళ్ళీ కొన్ని దినాలకు కనపడిద్ది అంటాడు. మొన్న చెబుదాం అనుకున్నాను, అయితే అది మొన్న మిస్ అయింది. వీలైతే రేపు ఆదివారం మాట్లాడాలి. రేపు ఆదివారం వీలైతే ఆదివారం చేయాల్సి వస్తుంది ఆరాధన. అది చూద్దాం, మాట్లాడాలి. వస్తే చెబుతాను. ప్రసంగి గ్రంథంలో ఉంది 11వ అధ్యాయం అనుకుంటా.
ఆహారము నీళ్ళ మీద వేస్తే చాలా దినాలకి ఎట్ట కనపడుతుంది. ఏ? దాని అర్థం చాలామంది తెలుసుకోలేకపోతున్నారు. మనం అంటే నీళ్ళు మనం ఇచ్చేసి నీళ్ళు వదులుకోవాలా, మర్చిపోవటమే. కానీ దాని ఫలం తప్పనిసరిగా వస్తుంది కదా. దేవుడు ఆడు పంట బాగా పండింది, ఉన్న పాత కొట్లు కూడా సాలనంత పంట పండింది. కొట్లు కట్టించుకోవాలనుకున్నాడు, పోగు చేసుకున్నాడు, తెచ్చుకున్నాడు, కూర్చుకున్నాడు, దాంట్లో పోసుకున్నాడు, ప్రాణంతో చెప్పుకున్నాడు. కానీ దేవునికి ఏమని చేశాడు? అందుకని వాడు ఆశ్రయించబడలేదు, వెర్రివాడుగా ఎంచబడ్డాడు. కాబట్టి గమనించాలి, మనం చేసే దాంట్లో కష్టంలో ప్రతిదీ దేవునికి ఇవ్వవలసింది కూడా ఉంటుంది. దేవుడు కరుణిస్తాడు. కాబట్టి వర్షం కురవకపోతే ప్రార్థన చేసుకుంటే వర్షాలు కురిసినాయి. ఆ సందర్భం కూడా మీకు జ్ఞాపకం చేస్తాను. ద్వితీయోపదేశకాండం 11వ అధ్యాయం 14వ వచనంలో ఒక మాట చూద్దాం. దేవునికి ఎప్పుడైతే మనం ప్రార్థన చేస్తామో, దేవునికి కృతజ్ఞత కలిగి అర్పణ అర్పిస్తామో, ఇస్తామో, దేవుడు ఏ కాలములో కురవలసిన వర్షాన్ని ఆ వర్షంలో కురిపిస్తాడు. తొలకరి వానం కురిపిస్తాడు, కడవరి వాన అవసరం వచ్చినప్పుడల్లా వర్షం కురిపిస్తాడు. అప్పుడు నువ్వు కూర్చుకోగలుగుతావు. దేవుడు చేయబట్టి. దేవుడు చేయకపోతే చేయలేం. ఇస్సాకు ఆనాడు 100 పొలం పొందాడంటే దేవుని ఆశీర్వాదమే. దేవుని ఆశీర్వాదం లేకుండా పొలం పండదు, ఆశీర్వాదాలు రావు. దానికోసం మనం ప్రార్థన చేసుకోవాలి. ఏబు గ్రంథంలో ఒక మాట ఏముందంటే 5వ అధ్యాయం 10వ వచనం. దేవుడు భూమి మీద వర్షము కురిపించి పొలముల మీద నీళ్లు ప్రవహింపచేయను. వర్షం ఆడ కురుస్తుంది, నీళ్ళన్నీ ఆడికి వెళ్తున్నాయి. మొన్న మేము అక్కడ వెళ్ళాం, నక్కల స్థలము, నక్కల పొలము అంటారంట దాన్ని. ఈ కేతవీనపాడు డొంక దగ్గర వెళ్ళాం. అక్కడికి వెళ్ళాం అన్నమాట. వెళ్తే వాళ్ళు చెబుతున్నారు, ఎక్కడన్నా వాన కురవనే పాస్టర్ గారు, ఈ మునిగిపోయాయి ముందు ఈ పొలాలు. ఎక్కడో వాన కురిసాయి, కానీ పొలాలు నిండిపోయాయి. ఇక్కడ ఏమంటారంటే వర్షం కురిపించిన వాటిని పొలాల్లోకి పంపిస్తాను. ఇప్పుడు అలా కురవటంలా, ఊర్లో కురుతుంది, పొలాల్లో అట్టానే ఉంటుంది. తేడా వచ్చింది కదా. అది కూడా ఉంది బైబిల్లో, అది కూడా చెప్తాను. మీరు అన్నారు కాబట్టి 37 చూడండి, ఏబు గ్రంథంలో 6వ వచనం. నువ్వు భూమి మీద పడు అని మంచుతో చెబుతాడు, వర్షంతో చెబుతాడు. దేవుడు ఆజ్ఞాపిస్తే అక్కడ పోయి గురువు అంటే ఆడ గురుస్తుంది, ఇక్కడ పోయి గురువు అంటే ఇక్కడ గురుస్తుంది. పొలంలో గురవద్దు, వాళ్ళు అసలు కృతజ్ఞత లేని వాళ్ళుగా ఉంటున్నారు అంటే అక్కడ వాన కురవదు. వాన ప్రార్థన చేస్తే వర్షం వచ్చింది. మనం ప్రార్థన చేసి తెప్పించుకోవట్లా, ఎన్ని తుఫాన్లు పోగొట్టుకోలే. ఏలియా ప్రార్థన చేసినప్పుడు అరచేయంత మేఘం వచ్చి మోపైన వర్షం కురవలేదా? కురిసిందా లేదా? అహాబు రాజు గారితో సవాల్ చేశాడు కదా, నువ్వు రథం ఎక్కెళ్ళవయ్యా, వర్షం వస్తుంది అని చెప్పి ప్రార్థన చేశాడు కదా ఏలియా. పోయి వాన కురవలా, కురిసింది. కాబట్టి ప్రయాస, భర్తలు చేలో ప్రయాసపడితే భార్యను మోకరించి ప్రయాసపడండి, వాటి ఫలం మీరు అనుభవిస్తారు. చేను పని నాది కాదు, నేను బాధ్యత కాదు, నేను నడవలేను, నేను వెళ్ళలేను, వ్యవసాయం చేసేది ఆయన కదా అని నువ్వు ఊరుకోవద్దు. నీ పని నువ్వు చెయ్యి, నీ ప్రార్థన నువ్వు చెయ్యి ఏమ్మా, అప్పుడు మంచి జరుగుతుంది. మరి ఏంది ఇప్పుడు వర్షాలు ఏంది ఎట్ట కురుస్తున్నాయి? కురిస్తేనేమో అతివృష్టి లేకపోతే అనావృష్టి. ఒక్కెళ్ళేనేమో ఎండిపోయి కరువులు వచ్చినాయి, ఒక్కెళ్ళే మునిగిపోయి తినటానికి లేకుండా పోతుంది. కోట్ల లక్ష్యం అవిధేయత.
ఆ, సొలొమోను ప్రార్థన చేస్తాడు మందిరం కట్టి ప్రతిష్ఠించిన తర్వాత. ప్రార్థన ఒకసారి జ్ఞాపకం చేసుకుందాం. దినవృత్తాంతములు 2వ గ్రంథం 6వ అధ్యాయము 26వ వచనం. ఉమ్, ఆ. ఏం చేశారు వాళ్ళు పాపం చేశారు, అవిధేయమైన పనులు చేశారు, వాటికి వీటికి అర్పణలు పెట్టారు. అసలు ఆయన వదిలేసి పాపాలు తెచ్చిపెట్టుకున్నారు. అందుకని దేవుడు వర్షాలు కురిపించకుండా ఆపేసాడంట. అలాంటప్పుడు ఏం చేయాలి? అప్పుడు ప్రార్థన, దేవుని వైపు తిరిగి, ఆయన వైపు తిరిగి ప్రార్థన చేస్తే ఆ ఆ ఆ ఆ క్షమించి బోధించి అప్పుడు వానిస్తాడు. అందాక వాన పడదు. అవిధేయమైన పనులు చేస్తున్నారు ప్రజలు. దేవుడు కురిపిస్తాడు, ప్రార్థన చేస్తే కురిపిస్తాడు, దేని వైపు తిరిగితే కురిపిస్తాడు. ఎందుకంటే ఆయన ఆజ్ఞాపిస్తేనే వర్షాలు. ఆయన ఆజ్ఞాపించబోతే వర్షాలు కురవు, పంటలు పండవు కదా. దేవునికి ఇచ్చేటప్పుడు ఆ పొలాలు ఎంతగానో ఆశ్రయించబడ్డ పొలాలు మనం చూసాం. ఇవ్వకోకుండా పెట్టిన రోజు పాడైపోయిన సందర్భాలు కూడా తెలిసి నాకు కదా. రోజు చర్చికి వచ్చే వాళ్ళ కన్నా రానోళ్ళే ఎక్కువగా దేవునికి ఇచ్చేవారుగా ఉన్నారు, పంపిస్తున్నారు కదా. సరే, కవులు చేసేవాళ్ళు ఉన్నారు. సరే, ఏదైనా కూడా ఎబ్రీ పత్రికలు ఒక మాట చదువుదాం, టైం అవుతుంది. 6వ అధ్యాయము 7వ వచనం. భూమి తన మీద తరచుగా కురియు వర్షము తాగి ఎవరి కొరకు వ్యవసాయము చేయబడునో వారికి అనుకూలమైన పైరులను ఫలించును. దేవునికి స్తోత్రం. దేవుడు కురిపించిన వానని అవి పీల్చుకొని చక్కగా తనలో ఉన్నటువంటి పైరుని ఫలింపచేస్తవి. పొలాలు ఎవరి కోసం వ్యవసాయం చేయబడుతుంది? ఆ వ్యక్తి ప్రార్థన చేసేవాడా, ప్రార్థన చేయనివాడా, ఇచ్చేవాడా, ఈయనవాడా, ఆ దేవుని పట్ల కృతజ్ఞత ఉన్నవాడా, లేనివాడా అన్న అంశాల మీద కూడా ఫలము ఆధారపడి ఉంటుంది. చదువు. అది అప్పుడు ఆశీర్వాదాలు పొందుతుంది. అయితే వాళ్ళు అవిధేయులుగా ఉండి ప్రార్థనా జీవితం లేకుండా, దేవుని వైపు తిరగకోకుండా, దేవుని పట్ల కృతజ్ఞత లేకుండా ఉంటే పంటలు కాదు పండేది, ముళ్ళ తుప్పలు మొలుస్తాయి, గచ్చ పొదలు మొలుస్తాయి, బీడైపోయింది, పాడైపోద్ది, విసర్జించబడుతుంది. వ్యవసాయం మానేద్దాం అనిపిస్తుంది. ఏంది? అప్పులు మిగులుతాయి. పంటలు మిగలటం కాదు, పైర్లు మిగలటం కాదు, అప్పులు మిగులుతాయి కదా. తెచ్చిన ఈ సంవత్సరం పెట్టుబడి కూడా రాలేదు, కవులకు కూడా ఇవ్వటానికి లేదు అన్న మాటలు వినబడతాయి. అందుకని ప్రియమైన దేవుని బిడ్డలారా, ప్రార్థన చేయండి, దేవుని పట్ల కృతజ్ఞత కలిగి ఉండండి. వాళ్ళు కూడా సమయానికి ఏది చెయ్యాలో అది చెయ్యాలి. మీరు కూడా ప్రార్థన చేస్తే మంచిది. ఎందుకంటే వర్షం కురిపించిన ఆయనే, తెగుళ్ళు గద్దించిన అరికట్టిన ఆయనే, నూరంతల ఫలం ఇచ్చిన ఆయనే. ఆ సత్యాన్ని గమనించి ఆయన పట్ల కృతజ్ఞత కలిగి ప్రార్థన చేయండి. దేవుడు తప్పనిసరిగా పంట బరువు ఎక్కువని కూడా రాశాడు కదా. అంటే వాలును నేల మీద వాలినంత పంట, బరువైపోయినంత పంట ఇస్తానని వాక్యం తెలియజేస్తూ ఉంది. అట్టా వసంత వాళ్ళ పొలాన్ని దేవుడు దీవించి ఆశ్రయించి కావాల్సిన వర్షాన్ని ఇచ్చి, మన సంఘంలో ఎవరికైతే పొలాలు ఉన్నాయో వాళ్ళందరికీ మరి వాళ్ళు పత్తి పంట వేశారు, లేకపోతే మొక్కజొన్న వేశారు, సుబాగులు వేశారు,
మరి ఉరేస్తున్నారు. ఏదేసినా కూడా దేవుడు దాన్ని దీవించునుగాక, నూరంతలుగా ఆశీర్వించునుగాక, ఫలింపజేయునుగాక, వారు వర్ధిల్లునట్లుగా చేయునుగాక. ఆమేన్.